మ్యాంగోస్ అంటే నాకు మాత్రం భలే ఇష్టం అండి, చాలా ఇష్టం. మ్యాంగోస్తో రకరకాల వంటలు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు సమ్మర్ స్పెషల్ మ్యాంగో సేమియా పాయసం చేసి చూపిస్తాను. సూపర్ అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిరా. మ్యాంగోస్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇక్కడ నేను 3 మామిడి పళ్ళని జ్యూసెస్ పెట్టుకున్నాను. సేమియా వేయించుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు, తర్బూజ గింజలు వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఏవైనా వేసుకోవచ్చు. వీటిని కొంచెం వేయించుకోవాలి, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొంచెం కలర్ మారుతున్నప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. ఆప్షనల్ అండి, మీకు ఏవి నచ్చినా వేసుకోవచ్చు, నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇవ్వండి, కిస్మిస్ బల్బుల్లాగా ఉబ్బుతున్నాయి కదా. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. అదే నెయ్యిలో సేమియా వేసుకుంటున్నాను. నేను ఒక 1/2 కప్పు సేమియా తీసుకున్నాను. నేను ఇక్కడ సన్న సేమియా తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మీ దగ్గర అవైలబుల్ ఉన్న సేమియా ఏదైనా వేసుకోవచ్చండి. కొంచెం సేపు వేయించుకుందాము. సేమియా కొంచెం వేగిన తర్వాత, అంటే కొంచెం కలర్ మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3/4 లీటర్ పాలు తీసుకొని వేడి చేసుకుంటున్నాను. ఈ పాలని బాగా మరిగించుకోవాలి. ఇదిగోండి, పాలు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో నేను షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ కూడా మన మామిడి పళ్ళ తీపిదనాన్ని బట్టి వేసుకోవాలి. మామిడి పళ్ళు తీపి ఉన్నాయి అంటే తక్కువ షుగర్ వేసుకోవచ్చు. నేను సన్న సేమియా తీసుకున్నాను కదా, అందుకని షుగర్ ముందు వేసుకున్నాను. లేదు మీరు దగ్గర లావుగా ఉన్నాయి సేమియా అంటే, ఉడకాలి అనుకుంటే ముందే సేమియా వేసుకొని ఉడికిన తర్వాత అప్పుడు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ వేసుకుందాము. కచ్చాపచ్చగా దంచుకున్న ఇలాచీలు అనమాట. 3-4 ఇలాచీలను దంచి వేసుకోవాలి. ఇప్పుడు సేమియా వేసుకుందాము. ఒక్క నిమిషం ఉడికించుకోవాలి. ఇదిగోండి, సేమియా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ వేసుకోవాలి. మీరు టేస్ట్ సరి చూసుకోవచ్చు. కావాలనుకుంటే, అంటే మీకు షుగర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్తో కానీ మ్యాంగో పీసెస్తో కానీ గార్నిష్ చేసుకోవచ్చు. అంతే, చూసారు కదా, ఎమ్మీగా మ్యాంగో సేమియా పాయసం ప్రిపేర్ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాగుందా?